హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్వి వ్లాగ్స్. ఈరోజు వీడియో 4 years పాపకి బ్లౌజ్ కటింగ్ అండి. ఫుల్ బ్లౌజ్ కటింగ్. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. స్లోగా ముందుగా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఎడ్జ్లో సమానంగా కట్ చేసుకోవాలండి. ఎడ్జ్లు నీట్గా ఉండేలా సమానంగా ఉండేలా కట్ చేసుకోండి. నేను స్కేల్ సహాయంతో స్కేల్ని పెట్టి డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ పై వైపున 2 ఓపెన్స్ కింది వైపున పెట్టి చూసుకోవాలండి. క్లాత్ని సమానంగా అంటూ ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా సమానంగా జరుపుకోవాలి. డబల్ ఫోల్డింగ్ పై వైపున ఉండాలండి. కింద 2 ఓపెన్స్ కిందికి పెట్టుకొని ఫోల్డింగ్ పై వైపునకు వచ్చేలా పెట్టుకోవాలి. నీట్గా అనుకోవాలి. నీట్గా సర్దుకొని చూడండి, 2 ఓపెన్స్ కింది వైపు పెట్టాను. డబల్ ఫోల్డింగ్ పై వైపు ఉంచానండి. లైనింగ్ 4 మడతల మీద పెట్టుకొని నేను పొడవు 15 ఇంచులు తీసుకున్నానండి. పొడవు 15 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. మరోవైపు కూడా పొడవు అదే విధంగా 15 ఇంచులు తీసుకొని లైన్ గీసుకోవాలి. నేను లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. డబల్ ఫోల్డింగ్ ఉన్న లైనింగ్ పైన ఫోల్డింగ్ నుంచి మార్కింగ్ పెట్టుకోవాలి. 4.5 ఇంచులు. 4.5 ఇంచులండి. షోల్డరు పైన ఫోల్డింగ్ నుంచి 4.5 ఇంచులు షోల్డర్ లెంత్ తీసుకోవాలి అండి. అదే విధంగా ఆర్మ్ 4.5 అంతే తీసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చంక లూజ్ కూడా చంక డౌన్ 4.5 తీసుకున్నాను. లూజ్ 6 ఇంచులు తీసుకున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ 1.5 తీసుకున్నాను, లేదా 2 ఇంచులైనా తీసుకోవచ్చు. చంక రౌండ్కి 1 ఇంచు తీసుకున్నానండి. ఆర్మ్ రౌండ్ 1 ఇంచు తీసుకున్నాను. కర్వ్ తీసుకొని డ్రా చేసుకోవాలి. కింద లూజు 8 ఇంచులు తీసుకున్నాను. స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చంక వైపు కట్ చేసుకోవాలండి. షోల్డర్ నేనేం కట్ చేయట్లేదు. నెక్ ఏం కట్ చేయట్లేదు. జస్ట్ నేను మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. 1.5కి
మార్కింగ్ పెట్టుకున్నాను. షోల్డర్ గల్ల 1.5 ఇంచులు తీసుకున్నాను. డీప్ 3 ఇంచులు తీసుకున్నానండి. డీప్ దగ్గర నుండి మళ్ళీ 1.5 ఇంచు తీసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకున్నానండి. మనము ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ డ్రా చేసుకోవాలి. నేను స్టార్ నెక్ పెట్టుకోవాలనుకున్నానండి. స్టార్ నెక్ డ్రా చేసుకున్నాను. స్టిచ్చింగ్లో కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి రివర్స్ వేస్తే ఫోల్డ్ వేస్తే స్ట్రైట్గా వచ్చిద్దండి. ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదు. నెక్ హ్యాండ్స్ లెంత్ 3.5 తీసుకున్నానండి. ఖర్చుతో కలిపి 3.5 తీసుకున్నాను. లూజు 4 ఇంచులు, మార్జిన్ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. ఒకటిన్నర తీసుకోవాలండి. లూజ్ ఆర్మ్ రౌండ్ చేతిని కింది వైపు 1.5 తీసుకున్నానండి. చంక దగ్గర పైన షోల్డర్ వైపు 3.5 ఇంచులు తీసుకున్నాను. టక్స్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా స్లోగా చూపిస్తున్నాను అర్థమయ్యే విధంగా. అదేవిధంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. వీడియో ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. లైనింగ్స్ని ముందు భాగము వెనుక భాగము రెండుని ఓపెన్ చేస్తున్నాను, కటింగ్ చేసుకుంటున్నానండి. కటింగ్ చేసుకొని మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. మెయిన్ పీస్ని కూడా లైనింగ్ లాగే 4 ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేస్తాము అనుకున్నానండి. కానీ అర్థం అవుతుందో అర్థం అవ్వదు అనేసి మళ్ళీ ఓపెన్ చేశాను. అర్థమవుతుందో అర్థమవ్వదని ఓపెన్ చేసి డబల్ ఫోల్డింగ్ తోటి వేసుకున్నానండి. మెయిన్ క్లాత్ వేసుకొని వెనుక భాగము ముందు భాగము సెట్ చేసుకుని పై వైపున క్లాత్ దగ్గర హ్యాండ్స్ని పెట్టుకున్నానండి. లైనింగ్ క్లాత్ కంటే 1/2 ఇంచ్ మార్జిన్తో మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. నేను నెక్ దగ్గర టక్స్ పెట్టుకున్నాను. లైనింగ్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నానండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలండి.
అదేవిధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఎడ్జ్ స్ట్రైట్గా మెయిన్ క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాయి హ్యాండ్స్ వేసుకొని కట్ చేసుకోవాలండి. లైనింగ్ పెట్టి చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మిడిల్లో షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకుంటున్నాను. టూ హ్యాండ్స్ ఫోల్డింగ్ దగ్గర ఓపెన్ చేశాను. బ్యాక్ పార్ట్ చూడండి, 2 ఓపెన్స్ మన వైపు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.